హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆఫీషియల్ టెక్ బ్రాండ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రెడ్మీ k30 ప్రో మరియు k30 ప్రో జూమ్ మొబైల్ యొక్క మొత్తం స్పెక్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూస్తేనే మీకు ఏ డీటెయిల్స్ అనేది అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లేని యూజ్ చేశారు. దీనికి ఎలాంటి వాటర్ డ్రాప్ నాచ్లు కానీ ఇన్ఫినిటీ ఉండదు, పాపప్ కెమెరాతో వస్తుందన్నమాట. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్టయితే 6GB 8GB ఉంటాయి అన్నమాట. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే 128GB మరియు 256GB అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మనం ప్రాసెసర్ చూసుకున్నట్టయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 865 అనే ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్టయితే 4700 బ్యాటరీ ఎంఏహెచ్ని అయితే యూజ్ చేయడం అనేది జరిగింది. ఇక దీంట్లో కెమెరా చూసుకుందాం. బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నట్టయితే క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, రెండు మొబైల్లో కూడా సేమ్. అయితే ఒక్క తేడా ఉంటుంది, రెడ్మీ k30 ప్రోలో 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ని ఇచ్చారనమాట. ఇక్కడ ఏంటంటే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది రెడ్మీ k30 ప్రోలో. ఒకసారి మొత్తం స్పెక్స్ చూద్దాం. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉంటుంది, సోనీ 686 సెన్సార్ ఉంటుంది. సెకండ్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇది వైడ్ యాంగిల్ లెన్స్. థర్డ్ కెమెరా కూడా 5 మెగాపిక్సెల్ ఉంటుంది, మైక్రో లెన్స్ అనమాట. ఫోర్త్ కెమెరా వచ్చేసి రెడ్మీ k30 ప్రోలో 2 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇది డెప్త్ సెన్సార్. రెడ్మీ k30 ప్రో జూమ్లో వచ్చేసి 8 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇది టెలిఫోటో లెన్స్ అనమాట. 3x ఆప్టికల్ జూమ్, 30x డిజిటల్ జూమ్కి అయితే ఈ మొబైల్ సపోర్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనం దీంట్లో చూసుకుంటే పిన్ ఉంటుంది, ప్యాటర్న్ ఉంటుంది, ఫేస్ అన్లాక్ ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే కాబట్టి అవుట్ ఆఫ్ ది బాక్స్ 110తో వస్తుంది. వీటికి సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు. ఇంకా బ్లూటూత్ ఉంటుంది, వైఫై ఉంటుంది, జీపీఎస్ ఉంటుంది, యూఎస్బీ కేబుల్ టైప్ సి పోర్ట్తో వస్తుంది, ఎన్ఎఫ్సి సపోర్ట్ ఉంది, వైఫై 6తో వస్తుంది, బ్లూటూత్ 5.1 సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఎన్ఎఫ్సి సపోర్ట్ కూడా ఉండడం అనేది జరుగుతుంటుంది అనమాట ఈ మొబైల్లో. నెక్స్ట్ ఈ రెండు మొబైల్స్ యొక్క ప్రైజెస్ చూద్దాం మనం ఇప్పుడు. 6GB 128GB ఉంటుంది కదా. ఫస్ట్ రెడ్మీ k30 ప్రో చూద్దాం. 6GB 128GB వచ్చేసి 32,500 పెట్టారు అనమాట. అంటే 32,500 నుండి 33,000 దాకా ఉంటుంది. 8GB 128GB వచ్చేసి 35,000 నుంచి 35,600 ఆ విధంగా ఉండడం అనేది జరుగుతుంటుంది. చూద్దాం, ఈ ప్రైజెస్ అయితే అక్కడి కరెన్సీని మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తూ ఉన్నాయి. 36,000 అలా ఉంటుంది. ఇక 8GB 256GB అయితే 39,000 నుంచి 40,000 మధ్యలో ఉండడం అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ రెడ్మీ k30 ప్రో జూమ్ ఎడిషన్ చూద్దాము. 8GB 128GB ఉంటుంది కదా, 40,500 నుంచి 41,500 వరకు అయితే ఈ ప్రైస్ ఉండడం జరుగుతుంటుంది. మళ్ళీ అలాగే 8GB 256GB వచ్చేసి 42,500 నుంచి 43,500 మధ్యలో అయితే ఉండడం అనేది జరుగుతుంటుంది ఈ ప్రైజెస్తోని. అలాగే దీంట్లో మనం చూసుకున్నట్టయితే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఈ మొబైల్కు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ డిస్ప్లేకు HDR10+ సపోర్ట్ కూడా ఉండడం అనేది జరుగుతుంటుంది. సో ఈ మొబైల్ యొక్క మొత్తం స్పెక్స్ అనమాట ఇవి. నాకు తెలిసి రెడ్మీ k30 ప్రోని మన ఇండియాలోకి పోకో F2గా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం, మన ఇండియాలో లాంచ్ అయిన వెంటనే మీకు అప్డేట్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. దీంట్లో మనం ఒకటి మర్చిపోయాము. ఫ్రంట్ కెమెరా వచ్చేసి రెండు మొబైల్స్లో కూడా 20 మెగాపిక్సెల్ అనేది ఇవ్వడం జరిగింది. సారీ ఫ్రెండ్స్, ఇది ఒకటి నేను మర్చిపోయాను, 20 మెగాపిక్సెల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది ఫ్రెండ్స్.